అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా, మేము వాక్యం వెళ్తుండగా ప్రభు మాలో మీరుండి ప్రార్థన బోధించే శక్తిని ఇవ్వమని యేసునామములో అడుగుతున్నా తండ్రి, ఆమేన్. చిన్న వాక్యం చదువుకున్నామండి. మార్కు 4వ అధ్యాయము 4వ వచనం. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. వాటికి మృంగి వేసెను. దేవుడు ఈ రకంగా మనకి సెలవిస్తున్నాడు, ఈ రకంగా మనతో మాట్లాడుతున్నాడు. విత్తనము అనగా దేవుని వాక్యం. విత్తనం అనగా దేవుని వాక్యం. ఆ వాక్యం మనకు ఏం నేర్పిస్తుంది? చీకటిలో వెలుగుని ఇస్తుంది. చీకటిలో మనకు వెలుగు ఇస్తుంది. తప్పు మార్గం నుండి సరిదారికి మనకి తీసుకొస్తుంది. ఏదైతే మనం తప్పుగా వెళ్తే దాని తప్పు దారికి వెళ్ళకుండా సరైన దారికి మనకు పెడుతుంది. అయితే భయపడని హృదయానికి ధైర్యం ఇస్తుంది. ఎప్పుడైతే నువ్వు భయపడతావో అప్పుడు నీకు ఈ వాక్యం చదవడం వల్ల నీకు ధైర్యాన్ని ఇస్తుంది. పాపాన్ని తెలియజేసి మార్పు తీసుకొస్తుంది. నువ్వు ఎప్పుడైతే పాపాల్లోకి వెళ్ళాలనుకుంటావో అప్పుడు నీకు వాక్యము నీకు దేవుని దగ్గర తీసుకొస్తుంది. ప్రార్థనలో బలపరుస్తుంది. ప్రార్థనలో నీకు గట్టిగా బలపరుస్తుంది. ఎట్లాంటి చీకటి శక్తులు నీ మీద రాకుండా ఉంటుంది. అయితే రెండోది దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? విత్తువాడు అనగా దేవుని వాక్యం చెప్పేవాడు, దేవుని వాక్యంని బోధించేవాడు. అలా దానికి ఎవరైనా కావచ్చు, పాస్టర్ గారు కావచ్చు, తల్లిదండ్రులు కూడా చెప్పచ్చు, బైబిల్ చదివి అర్థం చేసే వాళ్ళు ఎవరికైనా చెప్పచ్చు. కోపంతో కాకుండా ప్రేమతో మాట్లాడి భయపడకుండా సత్యంగా చెప్పేవాడే మరి ఇంకా ఇతరుల ఆదర్శంగా జీవించాలి అని అనుకునే వాళ్ళకి వీళ్ళందరికీ ఇది వర్తిస్తుంది. విత్తువాడు అంటే బోధించేవాడు. ఎవరైనా సరే మనం నీతిగా తప్పు లేకుండా మనం వేరే దారికి వెళ్ళకుండా మనకు అర్థమయ్యేటట్టు చెప్పేవాళ్ళు ఎవరైనా మనకి మనం చెప్పిన వాటిలో మనకందరూ వర్తిస్తారు. థర్డ్ వన్ వచ్చేసి వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? దేవుని బిడ్డలారా, గట్టిపడిన హృదయం త్రోవ పక్కన పడుట అంటే గట్టిపడిన హృదయము గట్టిపడటం అంటే దేవుని మాట వినడానికి ఇష్టపడని హృదయం. దేవుని మాట వినడానికి ఇష్టపడని హృదయం. దేవుని దగ్గరకు వినయంతో వెళ్ళి దేవుని బిడ్డలారా ప్రార్థిస్తే ఆయన మన హృదయాన్ని మృదువుగా చేసి తన మాట వినేలా చేస్తాడు. మృదువుగా చేసి మన హృదయాన్ని చక్కగా సరి చేస్తాడు. అంటే మృదువుగా అంటే గోధుమ పిండి తీసుకొని కొంచెం నీళ్ళు వేసిస్తే ఎట్లా మెత్తగా అయిపోద్దో అలా మనం గట్టిగా ఉన్న మనుషుని కూడా చక్కగా మెత్తగా మనస్ఫూర్తిగా నీకు శాంతిని ఇస్తాడు. అటువంటి మనసు దేవునికి ప్రేమను, హెచ్చరికను, సత్యాన్ని అంగీకరించదు. ఇలాంటివన్నిటిని అంగీకరించదు. బైబిల్లో ఇది రాతి హృదయం లాగా చెప్పబడింది. బైబిల్ ఇది నీకు రాతి హృదయం లాగా చెప్పబడింది. అయితే దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దేవుని వాక్యము విన్న మార్పు రాకపోవడం. దేవుని వాక్యం విన్నా కూడా నీలో ఎటువంటి మార్పు రాదు. పాపాన్ని విడిచి పెట్టకపోవడం, పాపాన్ని నువ్వు అస్సలే వదలకపోవడం, ప్రేమించకుండా కోపంగా చూడడం. ఎవరినన్నా నువ్వు చూసావు అనుకో, కోపంగా చూస్తావు. ప్రేమగా చూస్తే వాడు కూడా నీకు ఏదో రకంగా చూస్తాడు కదా, అలా కాకుండా కోపంగా చూడడం. ప్రార్థన చేయాలనే ఆసక్తి లేకపోవడం, నీకు ప్రార్థన చేయాలనే ఆలోచన అసలు రాకపోవడం. దేవుని మాటను తేలికగా తీసేస్తావు. దేవుని మాట నువ్వు చాలా తేలిగ్గా తీసేస్తావు. అందుకోసం దేవుని బిడ్డలారా, మీరు ఒకటే చెప్తాను, దేవుడు ఈ విధంగా మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు మనకి ఈ విధంగా సెలవిస్తున్నాడు. అయితే మూడోది ఏం చెప్తున్నాడు? పక్షులు మృంగురు వేయుట అనగా
పక్షులు మృంగివేయుట అంటే పక్షులు అనగా ఇక్కడ ఎవరు? సైతాను. పక్షులు అనగా ఇక్కడ ఎవరు? సైతాను. సైతాన్ ఏం చేస్తుంది ఇక్కడ? సైతాన్ మనకి ఏం చేస్తుంది? దేవుని వాక్యం ఒక మనిషి హృదయంలో పడినట్టు ఆ వాక్యాన్ని ఫలించకుండా చేయడానికి సాతాను ప్రయత్నిస్తుంది. సాతాను తన పని తను చేస్తుంది. అంటే దేవుని మాటను మర్చిపోవడం, నమ్మకపోవడం, వినిన పట్టించుకోపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరుగుతాయి. ప్రార్థన చేయకుండా ఆపడం దాని పని అదే ఉంటుంది. కోపం, భయం, పాప ఆలోచనలు పెరిగిపోతాయి. కోపం, భయం, పాప ఆలోచనలు పెరిగిపోతాయి. ఇది నిజం కాదనేది చెప్పి నీకు నమ్మిస్తుంది అనే సందేహం కూడా నీకు కలిగిస్తుంది. దేవుని వాక్యము వినకుండా దృష్టి మళ్ళిస్తుంది. ఏరే చోట నీకు ఏరే మాటలు చెప్పి నీకు మళ్ళిస్తుంది. చెడు స్నేహాలు కూడా చేపిస్తుంది. చెడు మాటలు కూడా నేర్పిస్తుంది. దాని ద్వారా నీ మనసు గట్టిపడేలాగా చేస్తుంది. నీకు దేవుని దగ్గర అనకుండా ఇవన్నీ చెప్పి, ఇప్పుడు చెప్పినవన్నీ చెప్పి నీకు దేవుని సన్నిధి రానికుండా పక్క దారి తప్పిస్తుంది. త్రోవ పక్కన నడిపిన మొత్తం ఇవన్నీ గట్టిపడిన హృదయంలాగా నీకు గట్టిగా దేవుని దగ్గర రానికుండా చేస్తుంది. ఒకవేళ ఈ వాక్యాన్ని నువ్వు వింటున్నా కూడా అది లోపల వెళ్ళకుండా చేసేస్తుంది. ఇవి నేను ఇప్పుడు ఎవరైనా చెప్పేది విన్నా కూడా నువ్వు ఒక్కడే దానికి వదిలేసి వెళ్ళిపోతావు. వెంటనే సాతాను దాన్ని తీసేస్తుంది. వేరే ఆలోచన పెట్టి దాన్ని తీసేస్తుంది. ఇప్పుడు నువ్వు ఎన్ని విన్నా కూడా అవన్నీ నీకు పని చేయవు, మైండ్లోకి రావు. మైండ్లోకి ఎందుకు రావంటే ఆ సైతాన్ అనేది నీకు వెంబడిస్తూ ఉంది. పాపం సైడే ప్రతి ఒక్కటి గుర్తుండేటట్టు నీకు మైండ్స్ చూపిస్తూ ఉంది. అయితే సైతాన్ని జయించి దేవుని వైపు తిరగాలంటే మనం ఏం చేయాలి? ఇది చాలా ముఖ్యమైన విషయం. సైతాన్ని మనము జయించాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వాక్యాన్ని మనం చాలా శ్రద్ధగా వినాలి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. ప్రతిరోజు చెప్పే మాటలే ఇవి. కాకపోతే మీకు అర్థం కావడానికి ఎన్నోసార్లు చెప్పాల్సి వస్తుంది. వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. విన్న వాక్యాన్ని మనసులో ఉంచుకోవాలి. ఇందాక మనం అనుకున్నాం, మన వాక్యం విన్నా సైతాను తీసేస్తుంది, మన మైండ్లో రానివ్వదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవుని మనం వెంబడిస్తే మనకు యేసు నామంలో విశ్వాసం కూడా నిలుస్తుంది. యేసు నామంలో మనకు విశ్వాసంగా కూడా నిలుస్తాం. విశ్వాసిగా ఉండాలంటే దేవుని మనం ఫస్ట్ వెంబడించాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి, శ్రద్ధగా వినాలి. విన్న వాక్యాన్ని మనం మనసులో ఉంచుకోవాలి, గట్టిగా ఉంచుకోవాలి. యేసు నామంలో విశ్వాసంగా నిలవాలి. ఎప్పుడైతే నువ్వు యేసు నామంలో విశ్వాసిగా నిలబడతావో అప్పుడే నీకు వాక్యము నీలో నిలబడుతుంది, నీ హృదయంలో నిలబడుతుంది. అప్పుడు దేవుని వాక్యం మన హృదయంలో పెరిగి ఫలిస్తుంది. ఎప్పుడైతే నీ హృదయంలో దేవుని వాక్యము నిలుస్తుందో అప్పుడు నీ హృదయంలో దేవుని వాక్యం నిలిచిపోయింది. చాలామంది బైబిల్ చక్కగా చదువుకుంటూ వెళ్ళిపోతారు, కానీ అది వారికి ఏం చదివాడు కూడా తనకు అర్థం అవ్వదు. నిజంగా చెప్పాలంటే తను ఏం చదువుతున్నాడో తనకు తెలియదు. చదువుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ నువ్వు 1-2 పేరాలు చదివినా, ఒక పేరా చదివినా, ఒక వచనం చదివినా, ఆ వచనానికి నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో, అది నువ్వు చదివింది అర్థం చేసుకుంది నీ మైండ్లో ఎప్పుడైతే సేవ్ అయిపోయిద్దో అప్పుడు నీ హృదయంలో ఆ వాక్యం తిరుగుతూనే ఉంటుంది, నీ మైండ్లో ఆ విషయం తిరుగుతూనే ఉంటుంది, ఆ పదం తిరుగుతూనే ఉంటుంది. అప్పుడు నీకు ఆ సైతాను కానీ ఏదైనా సరే నీ దగ్గర రావడానికి చోటు ఉండదు. ఆ చోటు ఎందుకు ఉండదంటే ఈ వాక్యంతో నీ మైండ్, హృదయం నిండి ఉంది కాబట్టి, దేవుడు నీకు ఆశీస్సులు ఉంటాయి కాబట్టి నీకు సైతాను రావడానికి వీళ్ళు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభువా. ఇప్పటి వరకు మాతో మాట్లాడి తండ్రి, విత్తువారు అన్నారు ప్రభువా, సైతాను గురించి చెప్పారు ప్రభువా. తండ్రి, మేము అవివేకులం ప్రభువా. ఇప్పటి వరకు చదివిన అన్నిట్లోనూ ప్రభువా అవి మాకు వర్తించునుగాక. తండ్రి దేవా, ఆ పక్షుల్లాగా, ఆ సైతాన్లాగా ప్రభువా, ఆ సైతాన్ని పెట్టే ఇబ్బందులన్నీ ప్రభువా యేసు నామములో పోవునుగాక. తండ్రి, సైతాన్ని జయించడానికి మాకు శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వండి, బలపరచండి. బైబుల్ చదివే జ్ఞానం ఇవ్వండి, వాక్యాన్ని చదివే శక్తినివ్వండి ప్రభువా. ఆ వాక్యము మా మైండ్లో ప్రభువా నాటబడునుగాక.
తండ్రి మిమ్మల్ని ఆరాధించే శక్తి మాకు ఇవ్వండి, మిమ్మల్ని వెంబడించే శక్తి మాకు ఇవ్వండి. మాలో ఎలాంటి చీకటి శక్తులు ఉన్నా తీసేయండి ప్రభు. ఆ శక్తులన్నీ పోయిన తర్వాతే ప్రభు మిమ్మల్ని వెంబడించే శక్తి మాలో వస్తుంది. అన్ని మా పాపాలన్నీ మీ దగ్గర ఉంచుతున్నాం ప్రభు. మేము చేసిన మోసాలు అన్నీ మీ దగ్గర ఉంచుతున్నాం ప్రభు. తండ్రి మాకు మీ వాక్యపరంగా ఎలా సెలవిచ్చారో అలాగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, వాక్యానుసారంగా మమ్మల్ని బలపరచండి. ఎప్పుడైతే మేము ప్రభువా మిమ్మల్ని వెంబడిస్తామో, మిమ్మల్ని ప్రేమిస్తామో, మిమ్మల్ని మీ వాక్యాన్ని బోధిస్తామో, మీ వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతామో అప్పుడు మా హృదయం నిండుతుంది అని చెప్పి సెలవిచ్చారు తండ్రి. అలాగే మా హృదయాన్ని మీ ప్రేమతో మమ్మల్ని ఉంచండి ప్రభువా. మీ పరిశుద్ధాత్మ మాలో నింపండి, మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి, మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, మన శక్తిని ఇవ్వమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నా తండ్రి.